మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని సరిగ్గా వాడుకుంటే తన పర్ఫార్మెన్స్తో పాటు బాక్స్ ఆఫీస్తో కూడా ఆడుకుంటాడు. అందుకే కథ, మేకింగ్ రెండింట్లో ఎన్టీఆర్ని సరిగ్గా వాడుకుంది ఇంతవరకు రాజమౌళి, లేదంటే పూరి జగన్నాథే అంటారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ అంతకు మించి అనేలా వాడుకుంటున్నాడా? ఎందుకంటే ఒకే హీరోతో 2 పాత్రలే కాదు 10 అవతారాలు ఎత్తిస్తున్నాడు. ఏకంగా 10 ఎంట్రీ సీన్లు, 2 డజన్ల కొద్ది యాక్షన్ సీక్వెన్స్ పెట్టి వెండితెర మీద పిడుగుల వర్షం కురిపించబోతున్నాడని అంటున్నారు. నిజానికి డ్రాగన్ మూవీ 100కు 100% షూటింగ్ పూర్తయిందని ఎంతమందికి తెలుసు? ఇది కూడా ఇప్పుడు షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్. నెల క్రితమే డ్రాగన్ షూటింగ్ని పూర్తి చేసుకుని మళ్ళీ ఎందుకు డ్రాగన్ కొత్త స్కెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు? అంటే రీషూట్ చేస్తున్నారా? కానే కాదు, రీషూట్కి ఛాన్సే లేదు. కాకపోతే 100% డ్రాగన్ షూటింగ్ పూర్తయింది అనేది ఎంత నిజమో, కొత్త స్కెడ్యూల్, యాక్షన్ సీక్వెన్స్ మైండ్ బ్లాంక్ చేయబోతుండడం అంతే నిజం. 2 విరుద్ధమైన స్టేట్మెంట్స్. ఇంతకీ ఇందులో ఏది నిజం? 2 నిజాలే. కొన్నిసార్లు అలా కూడా జరుగుతుంది. అదెలాగో చూసేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని ఇంతవరకు సరిగ్గా వాడుకున్న డైరెక్టర్ లేడు. ఏదో కొద్దో గొప్పో రాజమౌళి, పూరి జగన్నాథ్లే ఓ మాదిరిగా అయినా వాడుకున్నారు. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ట్రిబుల్ ఆర్ అన్నింట్లో ఎన్టీఆర్ పాత్ర అదిరిపోతుంది. అందుకు తగ్గట్టే తన పర్ఫార్మెన్స్ మాస్ మతిపోగొట్టింది. కానీ ఎన్టీఆర్లో మాస్ యాంగిల్స్ని ఫస్ట్ ఓ రేంజ్లో వాడుకుంది వివి వినాయక్. మీసాలు కూడా సరిగ్గా రాని టైంలోనే తనని వాడుకుంటే పాత్రతో ఆటాడేసుకుంటాడని ఆది మూవీతో ప్రూవ్ చేశాడు ఎన్టీఆర్. కట్ చేస్తే రాజమౌళి, పూరి జగన్నాథులే తనని ఆ స్థాయిలో వాడుకున్నారు. అసలు ఆంధ్ర వాళ్ళ కంటే టెంపర్లోనే ఎన్టీఆర్లో మరో కోణం బయటకొచ్చింది. రియలిస్టిక్ పర్ఫార్మర్గా తనేంటో ప్రపంచానికి కొత్తగా తెలిసింది. కొన్నిసార్లంటే పడాల్సిన మాస్ కంటెంట్, పడాల్సిన పాత్ర పడితే పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. అయినా ఎక్కడో చిన్న వెలితి. రాజమౌళి మేకింగ్లో ఎన్టీఆర్కి హిట్లొచ్చినా తన హీరోయిజాన్ని జక్కన్న అనుకున్నంత స్థాయిలో ఎలివేట్ చేయలేకపోయాడనే వెలితి కనిపిస్తోంది, వినిపిస్తోంది. కానీ ఆ గ్యాప్ని ప్రశాంత్ నీల్ ఫిల్ చేసేలా ఉన్నాడు. ట్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్ భీమ్ పాత్రలో బానే చూపించినా తన స్టామినాకి తగ్గంత ఎలివేషన్ దక్కలేదనే కమెంట్స్ వచ్చాయి. కానీ ప్రశాంత్ నీల్ అలా కాదు. కేజీఎఫ్లో రాకీబాయిని బాహుబలిని మించేలా చూపించాడు. బాహుబలి కథ, మేకింగ్, గ్రాఫిక్స్, మ్యూజిక్ ఇలా అన్నీ కలగలిపిన క్వాలిటీ అవుట్పుట్. కేజీఎఫ్ అలా కాదు. ఒకే ఒక పాత్ర లీడ్ చేస్తుంటే మిగతావన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. ఓ రకంగా హీరో పాత్రని ఎక్స్ట్రీమ్గా ఎలివేట్ చేస్తాడు ప్రశాంత్ నీల్. సలార్లో కూడా అదే ప్రూవ్ చేశాడు. అందుకే డ్రాగన్లో ఎన్టీఆర్ని సాలిడ్గా వాడుకుంటున్నాడని తెలుస్తుంది. ఏకంగా తండ్రి కొడుకు పాత్రలు వేయించడమే కాదు, ప్రతి పాత్ర 5 గెటప్లు, 5 ఎంట్రీ సీన్లు, ఇవి చాలు బాక్సాఫీస్ బద్దలవటానికి. దీనికి తోడు డజన్ల కొద్దీ యాక్షన్ సీన్లు, అదీ కాకుండా 2వ భాగం కూడా ప్లాన్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే ప్రశాంత్ నీల్ నిజంగా ఎన్టీఆర్కి సరైనోడంటున్నారు. తనలోని మాస్ యాంగిల్ని పూర్తిగా వాడుకుంటున్న దర్శకుడు కూడా తనే అంటున్నారు. అదే నిజమైతే డ్రాగన్ నిప్పుల వర్షం వరల్డ్ మార్కెట్ని కాల్ చేసే ఛాన్స్ ఉంది.